డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణా సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్, గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. ఎస్హెచ్ఓ ఏపీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. తెలుగు చలన చిత్ర పరిశ్రమ సువర్ణ అధ్యాయంలో నందమూరి తారక రామారావు గారితో మరియు అక్కినేని నాగేశ్వరరావు గారితో కలిసి నటించిన ఆలనాటి అందాల నటుడు హర్నాథ్ గారితో ఈనాటి మన ముఖాముఖి కార్యక్రమం. ఈ ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు మనతో ఉన్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు అమలాపురపు అమరాచారి గారు. ముందుగా వారిని స్వాగతిద్దాం. నమస్కారం అమరాచారి గారు. నమస్తే అండి. సార్, హర్నాథ్ గారు, ప్రముఖ నటులు హర్నాథ్ గారు వెండి తెరకు పరిచయమైన సందర్భంలో నందమూరి తారక రామారావు గారు వారికి అందించిన సహకారం గురించి తెలియజేయగలరా సార్? ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకు మహాశయులందరికీ కూడా మరొకసారిగా ఎస్హెచ్ఓ ఏపీ టీవీ యాజమాన్యం తరఫున కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను. ముఖ్యంగా తెలుగు చలనచిత్ర చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగినటువంటి అధ్యాయంలో అలనాటి ప్రారంభ దశలో చిత్తూరు వి నాగయ్య గారు, సిహెచ్ నారాయణరావు గారు తరువాత రెండవ దశకంలో అక్కినేని నాగేశ్వరరావు గారు, నందమూరి తారక రామారావు గారు నటించినటువంటి చిత్రాలు, ఆ చిత్ర ఘన విజయాలు మనందరికీ సుపరితలమే. కానీ 1950 నుండి, అంటే వాహిని విజయ సంస్థల నుండి విడుదలైనటువంటి చిత్రాల పరంపరలో భాగంగా అలనాటి నటులు ముక్కాముల కృష్ణమూర్తి గారు ఋష్యశృంగ చిత్రంలో ఋష్యశృంగుడు పాత్రలో అందాల నటుడు హీరో హర్నాథ్ గారిని ముఖ్య పాత్ర అవకాశం ఇచ్చి ప్రోత్సహించినటువంటి విషయం అలనాటి ప్రేక్షకులందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ చిత్ర నిర్మాణంలో కొంత జాప్యం జరిగిన వల్ల భక్త శబరి అనేటటువంటి చిత్రంలో శ్రీరాముని పాత్ర ధరించడం జరిగింది. ఆ చిత్రంలో అందాల నటుడు శోభన్ బాబు గారు కరుణ అనే పేరిట ఒక ముని పాత్రలో నటించడం కూడా విశేషం. ఆ విధంగా హరనాథ్ గారితో శోభన్ బాబు గారి యొక్క నట ప్రస్థానంలో ప్రారంభంలో కొన్ని సినిమాల్లో నటించడం కూడా మనం ఆ చిత్ర విశేషాలు మనకు తెలిసిన విషయమే. అయితే అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి విషయం హరనాథ్ గారి యొక్క నట ప్రస్థానంలో ఒక మైలురాయిగా తీసుకోబడినటువంటి నందమూరి తారక రామారావు గారు ప్రప్రథంగా దర్శకత్వం వహించినటువంటి చిత్రం సీతారామ కళ్యాణం. సీతారామ కళ్యాణం చిత్రంలో వారు రావణ బ్రహ్మ పాత్ర పోషించి హీరో హర్నాథ్ గారికి శ్రీరాముని పాత్ర ధరించే అవకాశాన్ని ఇవ్వటము, ఆ చిత్రంలో శ్రీరాముడుగా నటించి కృతకృత్యులు అవ్వటం కూడా తెలిసినదే. ఆ చిత్రంలో ప్రముఖంగా నాటికి నేటికి ఏనాటికి శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం చూతము రారండి అనేటటువంటి పాట ఎవర్ గ్రీన్ హిట్గా నిలిచిపోయింది. సీతారాముల కళ్యాణము చూతము రారండి, సీతారాముల కళ్యాణము చూతము
గాలి పెంచెల నరసింహరావు గారు తొలినాళ్లలో ఎన్నో చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించినప్పటికి కూడా చిట్ట చివరిసారిగా ఆ చిత్రానికి సంగీతాన్ని అందించి ఆ పాటకి అజరామరమైనటువంటి కీర్తి ప్రతిష్టలను మనకి ఇచ్చినటువంటి గాలి పెంచెల నరసింహరావు గారు ఎంతైనా అభినందనీయులు. సీతారామ కళ్యాణం చిత్రం ఎంతగానో ఘన విజయం సాధించిన తర్వాత మరలా నందమూరి తారక రామారావు గారు భీష్మ బిఏఎస్ ప్రొడక్షన్స్ బిఎస్ సుబ్బారావు గారు నిర్మించి దర్శకత్వం వహించినటువంటి భీష్మ చిత్రంలో భీష్ముని పాత్రలో నందమూరి తారక రామారావు గారు, శ్రీకృష్ణుని పాత్రలో హరనాథ్ గారు నటించడం జరిగింది. హరనాథ్ గారు శ్రీకృష్ణుడిగా నటిస్తే శోభన్ బాబు గారు అర్జునుడిగా నటించడం జరిగింది. భీష్మ చిత్రం ప్రథమ అర్థంలో మనకు నందమూరి తారక రామారావు యొక్క నటన వైదుష్యం ఎంత గొప్పగా ఉంటుందో ఇంటర్వెల్ దగ్గర నుంచి విశ్రాంతి తరువాత ఆ చిత్రంలో వచ్చినటువంటి అన్ని పాత్రలు కూడా కృష్ణుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఆ చిత్రంలో మరొక విశేషం, ధూళిపాళ సీతారామ శాస్త్రి గారిని జీవలక్ష్మి గారి యొక్క సలహా మేరకు ఆ పాత్ర వారికి వర్ణించడం కూడా జరిగింది. ఆ విధంగా సీతారామ కళ్యాణంలో శ్రీరాముడిగా, భీష్మ చిత్రంలో శ్రీకృష్ణునిగా, పాండవ వనవాసం చిత్రంలో నందమూరి తారక రామారావు గారు భీమసేనుడిగా నటించగా ఆ చిత్రంలో హర్నాథ్ గారు కూడా ఎల్ విజయలక్ష్మి గారితో కలిసి అభిమన్యుని పాత్ర ధరించడం కూడా ఒక విశేషం. ఆ విధంగా నందమూరి తారక రామారావు గారితో సీతారామ కళ్యాణం, భీష్మ, పాండవ వనవాసం పౌరాణిక చిత్రాలే కాదు సాంఘిక చిత్రాలలో కూడా ఆత్మబంధువు, కలిసి ఉంటే కలసి సుఖం, చిట్టి చెల్లెలు లాంటి గొప్ప చిత్రాల్లో కూడా నటించడం జరిగింది. నందమూరి తారక రామారావు గారు హరనాథ్ గారిని నటుడిగా నడిపించటంలో కృతకృత్యులు అయినప్పటికీ హరనాథ్ గారు రామారావు గారిని అనుకరించినప్పటికి కూడా అనుసరించడంలో ఏదో కొంత కోల్పోయిన విధానంలో ఆ తరువాత తరంలో వచ్చినటువంటి కృష్ణ, శోభన్ బాబులు ముందంజలోకి రావడం అనేది జరిగింది. వెరీ నైస్ సార్. ముఖ్యంగా హర్నాథ్ గారు పౌరాణిక చిత్రాలతో తన సినీ ప్రారంభాన్ని ఎలా కొనసాగించారనే అంశాలను చక్కగా వివరించారు సార్. హీరో హర్నాథ్ గారు, అందాల నటి జమును వీరిరువురు కలిసి నటించిన చిత్ర విశేషాల గురించి తెలియజేయగలరు సార్? అందాల నటుడు, హ్యాండ్సమ్ హీరో, రొమాంటిక్ హీరో హరనాథ్ గారు, జమున గారు కలిసి మొట్టమొదట నటించినటువంటి చిత్రం మా ఇంటి మహాలక్ష్మి. ఆ చిత్రం దర్శకులు గుత్తా రామనీయుడు గారు. ఆ చిత్రం మొట్టమొదట సారథి స్టూడియో షూటింగ్ జరుపుకున్నటువంటి చిత్రము. ఆ చిత్రము 100 డేస్ ఆడి ఘన విజయం సాధించింది. ఆ చిత్రంలో తరువాత నాది ఆడజన్మే అనేటటువంటి చిత్రం ఎస్వి రంగారావు గారు నిర్మాతగా వ్యవహరించి ఏసి త్రిలోక్ చంద్ర గారు దర్శకత్వం వహించగా ఆ చిత్రంలో హరనాథ్, జమున ఒక రొమాంటిక్ జంటగా, అందాల జంటగా ఎంతో ప్రేక్షకుల మధ్యలో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి చిత్రం. ఆ చిత్రంలో నందమూరి తారక రామారావు గారికి తమ్ముడుగా హర్నాథ్ గారు నటించడమే కాదు, ఆ చిత్రంలో 3 పాటలు హర్నాథ్, జమున గారి మీద చిత్రీకరించడం కూడా జరిగింది. ఆ చిత్రంలో హీరో హర్నాథ్ అప్పటికి రామారావు గారు, నాగేశ్వరరావు గారు స్టెప్స్ వెయ్యని రోజులలో హీరో హర్నాథ్ గారు బంగారు బొమ్మ, కళ్ళల్లో గంతులు వేసే కొమ్మ నీ పేరేమమ్మ ఆ పాటలో ఎంత హ్యాండ్సమ్గా, ఎంత రొమాంటిక్గా, ఎంత అందంగా ఇరువురు కలిసి నటించారనేటటువంటిది ప్రశంసనీయము. బంగారు బొమ్మ కళ్ళల్లో గంతులు వేసే బొమ్మ నీ పేరేవమ్మ, గుండెల్లో గుసగుసలాడే కొమ్మ నీవే గుండెమ్మ, ఎక్కల గుర్రం ఎక్కి మనము చుక్కల లోకం చూద్దాం రావమ్మా. ఆనాటి యూత్లో మంచి ఉరుతులోగించి ఎంతో క్రేజ్ సంపాదించుకున్నటువంటి జమున, హరనాథ్ అందాల జంట తరువాత కాలంలో చాలా సినిమాలే చేశారు. అందులో ప్రముఖంగా గౌరీ ఆర్ట్ ప్రొడక్షన్స్ పాల మనసులు, ఏవిఎం ప్రొడక్షన్స్ లేత మనసులు, అతను దిద్దిన కోడలు,
మా ఇంటి కోడలు, తరువాత జానపద చిత్రాల్లో ప్రముఖంగా పలనాటి యుద్ధం అనేటటువంటి చిత్రంలో హరనాథ్, జమున ఇరువురు కూడా నటించడం కూడా జరిగింది. అంతేకాదు హరనాథ్ గారి యొక్క అల్లుడు జీవీఎస్ రాజు గారు నిర్మించినటువంటి ఆడజన్మ చిత్రము, ఆడజన్మ చిత్రంలో హరనాథ్, జమున ఎంతో అత్యద్భుతంగా నటించి ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించడమే కాదు, తరువాత కాలంలో బంగారు సంకెళ్ళు అనేటటువంటి ఒక గొప్ప చిత్రంలో కూడా నటించారు. చదరంగం చిత్రంలో ప్రేయసీ ప్రియులుగా కూడా నటించి ఆ చిత్రానికి ఎంతో ఘన విజయం సాధించి పెట్టినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. జమున, హరనాథ్ ఆ రోజుల్లో మా బాల్యంలో అంటే సుమారు ఒక 50-60 సంవత్సరాల క్రితం ఎవరైనా భార్యాభర్తలు అందంగా ఉంటే చూడండి వాళ్ళు ఎంత చక్కగా ఉన్నారో, హరనాథ్, జమున అంత అందంగా ఉన్నారనేటటువంటి విషయం ఆ రోజు ఆనాటి ప్రేక్షకులు ఎవరైనా అందంగా ఉంటే ఆ ఇరువురిని ఉదాహరించి మురిసిపోయినటువంటి విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను. గుడ్ సార్. అందాల జంట కలిసి నటించిన చిత్ర వివరాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్. హరనాథ్ గారు హీరోగా ఎదిగిన వైనంలో విశ్వనట చక్రవర్తి ఎస్వి రంగారావు గారు అందించిన సహకారం ఎలాంటిది సార్? హీరో హరనాథ్ గారు గురించి ఎస్వి రంగారావు గారి యొక్క అనుబంధం గురించి చెప్పే ముందు ప్రత్యేకించి ఒక విషయాన్ని మీకు మనవి చేయాలనుకుంటున్నాను. హిందీ చలనచిత్ర పరిశ్రమలో రాజ్ కపూర్, దిలీప్ కుమార్, దేవానంద్ గొప్ప నటులు ఉన్నప్పటికీ కూడా ప్రముఖంగా ఇద్దరు నటులు నటించిన చిత్రాలు ఏమాత్రం తీసిపోయినటువంటి నటులు వారిద్దరు. ఒకరు భరత్ భూషణ్, బైజూ బావరా చిత్రము, బర్సాకి రాత్, మీర్చా గాలిబ్ అనేటటువంటి చిత్రాలలో భరత్ భూషణ్ గారు నటించారు. అదేవిధంగా ప్రదీప్ కుమార్ అనేటువంటి అందాల నటుడు తాజ్మహల్, నాగిన్, అనార్కలి లాంటి చిత్రాలలో కూడా నటించడం జరిగింది. ఈ భరత్ భూషణ్, ఈ ప్రదీప్ కుమార్ గారిని ఎందుకు తీసుకొచ్చామంటే రామారావు గారు, నాగేశ్వరరావు గారు అంత గొప్ప నటులు ఉన్నప్పటికీ కూడా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హరనాథ్ గారి యొక్క ప్రత్యేక స్థానాన్ని మీకు తెలియపరచడానికి ఆ ఇరువురి నటుల్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది. భరత్ భూషణ్, ప్రదీప్ కుమార్ అంతటి నటుడు, అంతటి అందాల నటుడు, అన్ని అర్హతల నటుడు హరనాథ్ గారు కొన్ని సందర్భాలలో వారి స్థానం కొంత మసగబారుతున్నటువంటి సమయంలో నటులు ఎస్వి రంగారావు గారు వారికి నందమూరి తారక రామారావు గారు ప్రారంభం ఇచ్చిన ఊతము ఎస్వి రంగారావు గారు ఇచ్చారు. ఏమిటి ఆ ఇచ్చినటువంటి విషయము? ఎస్వి రంగారావు గారు దర్శకత్వం వహించినటువంటి చదరంగం చిత్రంలో హీరోయిన్లుగా హర్నాథ్, జమున, బాంధవ్యాలు చిత్రం దర్శకత్వం వహించినటువంటి ఎస్వి రంగారావు గారి చిత్రంలో హర్నాథ్ గారు ప్రముఖ పాత్ర సావిత్రి గారితో కలిసి నటించడం కూడా ఒక విశేషం. అంతేకాదు ఎస్వి రంగారావు గారి యొక్క స్నేహితులు చెరుకూరు ప్రకాశ్రావు గారు నిర్మించినటువంటి బాలభారతం చిత్రంలో నారదుడిగా, రహస్యం చిత్రంలో నారదుని పాత్రలో, అదేవిధంగా భక్త ప్రహ్లాదులో మహావిష్ణువుగా, విష్ణుమూర్తిగా, పౌరాణికం చిత్రాలలో, జానపద చిత్రాలలో కూడా వారు అవకాశాలు ఇచ్చారు. అదేవిధంగా తొలినాళ్లలో మదనకామరాజు కథ అనేటటువంటి చిత్రంలో బి విఠలాచారి గారి దర్శకత్వంలో ఎంతో గొప్పగా నటించి తన అందచందాలను ప్రదర్శించడం జరిగింది. ఆ చిత్రంలో కూడా హర్నాథ్ గారి మీద చిత్రీకరించినటువంటి పాట చాలా గొప్పగా ఉంటుంది. ఆ చిత్రంలో కూడా హర్నాథ్ గారు కాంతారావు గారితో కలిసి నటించి సహస్ర శిరచ్ఛేద పూర్వ చింతామణి చిత్రంలో కూడా పురంధర మహారాజుగా కూడా నటించి గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ఈ విధంగా మొత్తంగా చూస్తే నందమూరి తారక రామారావు గారు ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రోత్సాహము తరువాత ద్వితీయ దశలో అంటే 1965-66 ఆ ప్రాంతంలో కృష్ణా శోభన్ బాబు గారు
ప్రవేశించే నాటికి మరల ఎస్వి రంగారావు గారు హర్నాథ్ గారు చేయి పట్టుకొని నడిపించినటువంటి వైనము, నటుడిగా వారి ప్రస్థానంలో మరికొన్ని చిత్రాలు నటించడం కూడా జరిగింది. వెరీ గుడ్ సార్. నటుడు, నిర్మాత, దర్శకుడు పద్మనాభం గారితో హీరో హర్నాథ్ గారికి ఉన్న ప్రత్యేక అనుబంధం ఏమిటి సార్? మన తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హాస్య నటులలో పద్మశ్రీ రేలంగి వెంకటరామయ్య గారు, హాస్య నటులు హాస్యనట చక్రవర్తి రాజబాబు గారు మరియు పద్మనాభం గారు, ఈ ముగ్గురు కూడా హాస్యత్రయంలో చాలా గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నటువంటి నటులు. కానీ మొత్తంగా చూస్తే ఏ హాస్య నటుడు భారత చలనచిత్ర పరిశ్రమలో ఏ హాస్య నటుడు చేయనన్ని దర్శకత్వం చేసిన చిత్రాలు పద్మనాభం గారు చేశారు. ఆ కోవలో పద్మనాభం గారు నిర్మాత, దర్శకునిగా వ్యవహరిస్తూ వారు నటించినటువంటి శ్రీరామకథ చిత్రంలో జయలలిత గారితో కలిసి నటింప చేయటం అనేది ఒక గొప్ప విశేషము. అందులో శ్రీరామునిగా, శ్రీ మహావిష్ణువుగా జయలలిత గారితో నటించి ఆ చిత్ర విజయానికి ఎంతగానో గొప్ప పేరు ప్రఖ్యాతులను సంపాదించి పెట్టారు. అదేవిధంగా మరొక గొప్ప చిత్రం కథానాయక మొల్ల. కథానాయక మొల్ల చిత్రంలో వాణిశ్రీ గారితో హర్నాథ్ గారు నటించడం, ఆ చిత్రంలో కూడా గొప్ప పాటలు, పౌరాణికంలో డ్యూయట్ సాంగ్స్ హర్నాథ్ గారి గురించి 2 చిత్రాల్లో కూడా పెట్టి ఆ కోదండపాణి గారి యొక్క సారథ్యంలో ఎంతో బహుళ ప్రాచుర్యం పొందినటువంటి పాటల్లో ఎంతగానో గొప్పగా హర్నాథ్ గారు కూడా నటించడం జరిగింది. అంతేకాదు పద్మనాభం గారు నటించినటువంటి శ్రీరామకథ చిత్రంలో హర్నాథ్ గారు నటించేటప్పటికి వారు కొంత ఇవ్వవలసిన డబ్బు ఇవ్వలేకపోయారు హర్నాథ్ గారికి. హర్నాథ్ గారు కూడా 72 వరకు అజరామరంగా వెలిగినటువంటి ఆ నటుడు 72 తరువాత కొన్ని స్వయంకృత అపరాధాల వల్ల వారు వెనకబడిపోతూ ఆర్థికంగా కొంత కష్ట సమయంలో ఉన్నప్పుడు పద్మనాభం గారి ఇంటికి వెళ్ళి ఇవ్వవలసిన డబ్బుల గురించి ఒకసారి వారు గుర్తుకు చేయటం జరిగింది. అప్పటికే పద్మనాభం గారి పరిస్థితి పూర్తిగా దయనీయ స్థితిలో పడిపోయింది. వారు నిర్మించినటువంటి ఇంచుమించుగా 1-2 సినిమాలు తప్ప అన్ని సినిమాలు కూడా ఫ్లాప్ అవ్వటం, వారు ఆర్థికంగా వెనకబడిపోవటం జరిగింది. అప్పుడు వారు యొక్క ఇంటి దస్తావేజులను హర్నాథ్ గారి చేతిలో పెట్టి మీరు ఎక్కడైనా తాకట్టు పెట్టుకొని ఆ డబ్బులు తీసుకోండి అని అంటే హర్నాథ్ గారు కళ్ళనీళ్ళు పెట్టుకొని పద్మనాభం గారిని కౌలించుకొని నాకు డబ్బులు అక్కర్లేదని చెప్పి వెళ్ళిపోయినటువంటి విషయం పద్మనాభం గారు మద్రాసులో నేను కలుసుకున్నప్పుడు వారు స్వయంగా నాతో చెప్పినటువంటి ఈ మాటను మీకు తెలియపరుచుకుంటున్నాను. ఆ విధంగా హర్నాథ్ గారు పౌరాణిక, జానపద, చారిత్రాత్మక, సాంఘిక చిత్రాల్లో నటించడమే కాదు, అంతకన్నా గొప్ప మనసు కలిగినటువంటి ఒక జమీందారీ కుటుంబంలో ఎంతో హుందాతనంగా బ్రతికి ఆ స్థాయిలో ఊహించుకొని ఈ యొక్క సినీ మాయా ప్రపంచంలో ఈ సినిమా చలనచిత్ర వ్యక్తులు యొక్క దుష్ప్రచారాలు అధికంగా చేయటంలో హర్నాథ్ గారు పరిస్థితి ఏ విధంగా జరిగిందనేది ఒకంత బాధ అయినప్పటికీ కూడా హర్నాథ్ గారి యొక్క ప్రత్యేక స్థానం ఆనాటికి ఈనాటికి తెలుగు చలనచిత్ర పరిశ్రమ బ్రతుకున్నంత కాలము మా యొక్క హృదయాలలో హర్నాథ్ గారు బ్రతికే ఉంటారని మరొకసారి మీకు తెలియపరుచుకుంటున్నాను. ధన్యవాదాలు అమరాచారి గారు. ప్రముఖ నటులు, అందాల నటుడు హర్నాథ్ గారి గురించి, వారి చిత్ర విశేషాల గురించి, పలువురు సినీ ప్రముఖులతో వారికి ఉన్న అనుబంధం గురించి చక్కగా వివరించినందుకు గాను మీకు కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ. నమస్తే.